పిల్లాన్ని టమాటా మిరపకాయలు వేసి అంటే ఆలుగడ్డలు లేపో అన్నది. ఆలుగడ్డలు తెస్తే ఫ్రై చేస్తే అంత కుతుకబడ్డట్టు అవుతుంది అంటే ఏ పిసోడా నీకేమెరక ఆలుగడ్డ ఉడకబెట్టి చింత పులుసు పెడతా అంటాను. ఆలుగడ్డ పులుసు నేను ఎప్పుడు తినలే, మరి పెడుతుందట ఎట్లుంటుందో అనుమానాలే. ఆయన టమాటాలు మిరపకాయలు కొత్తిమీర వేసి అండితే నా సామిరంగా మస్తు ఉంటది. దీనికి విచిత్రమైన కోరికలు ఉంటాయి నా పెళ్ళానికి. ఈ అవ్వని ఈ ఎండకు పాడుగాను గావర మస్తు అవుతుంది. అందుకనే లేచేసరికి అంటే నువ్వు ఏడలేసినావు, నువ్వు లేస్తని అండి పెట్టకపోదు నా కూరగాయలు తెస్తా అన్నది. ఆయన లేవకపోవడం నాది తప్పు కదా. ఈ అవ్వని ఈ ఎండలు ఏమెండలు కొడతానే, అగ్గి గుర్తాంది. 10 కాలే ఇంకో అంగి దర్శింది, లుంగి దర్శింది. ఈ పనికి పోయేటోళ్ళు పాపం ఎట్లా పోతారో ఏమో. నీ అవ్వ ఈ ఆలుగడ్డ పులుసు పెడతాదట, ఎట్లా పెడతాదో చూస్తా. నేను ఎన్నడూ తినలే. టమాటా ఆలుగడ్డ తిన్నా, ఆలుగడ్డ ఫ్రై తిన్నా, ఆలుగడ్డ చారు తిన్నా, కానీ ఈ ఆలుగడ్డలలో చింత పులుసు పోతుడు ఈ కొత్తగా చూస్తానా. వాళ్ళు అవ్వగిట్ట అండవచ్చు పెళ్లి కాక ముందుకు, ఇది కూడా అండుదామని చూస్తాంది. అయినా ఈ ఎండకు పులుసు ఉంటేనే పోతుంది. పొడి కూరలు అయితే ఓ పాడగాను తినబుద్ధి కాదు. ఇంత అన్నం తింటాం, లీటర్ నీళ్లు తాగుతాను. ఈ ఎండకు గంతే. ఇక ఆలుగడ్డ పులుసు మంచిగా ఎట్లా పెడుతుందో తింటా. అయినా కందగడ్డ పులుసు తిన్నా, కానీ ఈ ఆలుగడ్డ పులుసు అంటే నాకేం అర్థం అయితలేదు. ఏం చేస్తుందో చూద్దాం. అయ్యో ఒక్కసారి తింటే తెలుస్తుంది కదా. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా ఇది కథ. మరి ఆలుగడ్డేదేమన్నది ఇళ్లకు కొత్తిమీర మిరపకాయలు ఉన్నాయో లేవో మళ్ళా మనిషిపోయినంటే ఈ ఎండకు నేను ఓను దాన్నే తోలుతా. ఉండవచ్చో, లేకపోతే ఒక్క ఆలుగడ్డలు ఎందుకు ఏమంటది. చూసుకొనే పంపిస్తుంది కానీ అబ్బా వడల కంటే చట్నీ మంచుకున్నది కదా, ఇంకో ప్యాకెట్ ఇమ్మన్నా అయిపో. నా మొగుని ఆలుగడ్డలు తెమ్మని తోలు తేట వేయండి. ఎక్కడ ముచ్చట్లు పెడతాండో ఏమో. నేను వడలు తెచ్చుకొని తింటున్నా అంటే ఎంతో లోని పెడతాడేమో. ఆయనతో చట్నీ నాకుతీగా అసలేడు కదా. మస్తున్నాయి చట్నీ. ఆరెంజ్ లో ఉందా చట్నీ? ఎక్కువ కొనుకొచ్చుకోవాలి. ఇక నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఇప్పటి నుంచి 2 వడలు తెచ్చుకోవాలి, చట్నీలు 4 ప్యాకెట్లు ఇవ్వాలి. అప్పుడు కడుపు నిండుతుంది. ఇక అగ్గో నన్ను ఆలుగడ్డలు తోలేమో తింటాండి. అగ్గో ఏమో తింటానే నన్ను ఆలుగడ్డలు తోలి. ఏ లేదు చూపెట్టు. చూపెట్టాలనా? చూపెట్టే. అబ్బా చెకిని వాసన, చెకిన్ నాస్తాను. అబ్బా దొంగ, నన్ను ఆలుగడ్డలో తోలి నువ్వేం తెచ్చుకొని తిన్నావు చెప్పు. దోశనా, పూర, వడనా చెప్పే. వడలా? అబ్బా నన్ను తోలి నువ్వు వడాలు తింటానవా? అదే నేను ఉండగా తింటేమైందే? నువ్వు ఉండగా నన్ను తిననిస్తావా? నేను తెచ్చుకునే 2 ఆయనతో తింటే ఎట్లా? అందుకే నువ్వు రాకముందు తింటానా. అబ్బా నీ ఐడియా నాకు తెలిసే, నేనుంటే నిన్ను తిననీయనని నన్ను కూరగాయలు తోలి నువ్వు తెచ్చుకొని తిన్నావా? అదే 2 పిల్లట్లు తెస్తే శరీరం తినపోదుమా పాపవుతానా? ఆయన నేను తింటే నీకేమైతే? నువ్వు పొద్దుగాల అన్నమే తింటావు, నీకు టిఫిన్ అవసరమా? టిఫిన్ తింటే మధ్యాహ్నం దాకా తిననే తినద్దు. నీ అవ్వని నువ్వేమన్నా ఒక్క పూట తింటానవానే? నువ్వు టిఫిన్ చేసి కూడా 3 పూటలు తింటానావు కదా. ఏమో ఒక్క పూట తిన్నట్టు చెప్పబడుతుంది. చి నీ అంత పాపది ఉండదే. మొగన్ని కూరగాయలు పంపించి నీ రాక ముందుకు మంచిగా నాకుదామని చూసినావా? చి పాపవుదానా. అగో ఇలా పాపమేం పాడైంది. నువ్వు బయట తినస్తాను, నేనేమైనా చూస్తానా? నువ్వు కూడా తెచ్చుకొని తిను. నేను తెచ్చుకోక 2 వడాలు తెచ్చుకొని తింటా అంటే ఏమో వస్తానే నా మీద పడెడతాను. ఇక నువ్వు బంగారం తింటానవని నీ మీద పడెడతానా? ఎట్లా 2 తెప్పించుకొని తిన్నావు కదా, నాకు ప్లేట్ తెప్పిస్తే నీ సంతోషపడబోతున్నానే. అయినా ఏదైనా సపరేట్ గా నువ్వు ఒక్కదానివే తినన్నా, నేను ఇడిచిపెట్టి నేనేమన్నా బయట తింటానానే? నేనేమన్నా బయట తిన్నా కూడా నీకు పార్సల్ తీసుకొస్తా కాదే. అయ్యో నేను తింటానా? నా పిల్లం కూడా తినని. చి నీ కొద్దిలో కూడా మానవత్వం లేదే. అబ్బబ్బబ్బబ్బబ్బా నీ కడుపు నువ్వే చూసుకుంటావు. ఏమన్నంటే అన్నం కూర అండి పెడతలేని అంటావు, గంతే. నీకు తెలిసినవి 2 ముచ్చట్లు. అదే నాకేమన్నా తినబుద్ధి అవుతుంది అనుకో, అన్నం తింటావు కదా, నీకు టిఫిన్ అవసరమా? టిఫిన్లకి ఎందుకు అలవాటు అవుతావని పొట్టు తింటావు. మరి నువ్వు తింటేంటిదే? నువ్వు తినేది వడాలు తింటలేవా, ఇడ్లీ తింటలేవా, పూరి తింటలేవా? అయినా ఇవాళ బయట పడ్డది కానీ రోజు తెచ్చుకొని తింటానా కావచ్చు, నాకేం తెలుస్తలేదు. తింటానవా? అబద్ధం అడుగు చెప్పే.
తెచ్చుకొని తింటానా అనే ఇలా పానం అంత గవర గవర అవుతుందని తెచ్చుకొని తింటానా అయినా ఆయిల్ ఫుడ్ తినడు అంత మంచిది కాదు. ఏంది ఆయిల్ ఫుడ్ మంచిది కాదనుకుంటే పంది లెక్క తింటాను, ఆ చెక్కిని కూడా నాకుతాను. నన్ను కొద్దిగా చెక్కినన్నా నాకనియే. చట్నీ తినద్దు కమ్మటి వాసన వస్తుంది, కొద్దిగా నాకుతా పాటే. కొత్త నేను అబ్బా వడాలు తిన్నావు అయిపోయింది, చెక్కినన్నా నాకనియరా అదే మనసు తృప్తి పడుతుంది. ఆ చెక్కిని కూడా ముట్టనిత్తలేవు కానీ ఆగమ్మా. ఇప్పుడు నేను పోయి ఇడ్లీ తెచ్చుకుంటా, నేను తింటంటే మిఠ మిఠ చూడాలి. ఇడ్లీ మెత్తగా ఉన్నాయి, తెల్లగా ఉన్నది, నాకు సగం ఇయ్యి. నేను తింటా అన్నావు అనుకో నీ సంగతి చెప్తా. నువ్వు 2 వడాలు తిన్నావు కదా, కొద్దిగా నాకని నీకు సగం ఇడ్లీ ఇస్తా. అయ్యో కొద్దిగా నన్ను చూస్తే కోస అనిపిస్తలేదా అనే. నా ఇంటి చెట్టు తింటేనే మధ్యలో దాకా అన్నమే తినా. అంతేనా? అంటే చెక్కిన తోటే ఉపాసం ఉంటావు, ఇక అన్నం తినవు కదా. ఇవాళ మళ్ళా పొద్దున అన్నం తిన్నాక మధ్యాహ్నం అన్నం తిన్నాం అనుకో ఆలుగడ్డలతో చంపుతా, బొడుసు రావాలి నెత్తి మీదకెళ్ళి. ఏమనుకుంటానమ్మా అమ్మ? అరే ఇయ్యే నోట్ల నీళ్ళు ఊరుతానే. ఇయ్యా నేను చెప్పినా నువ్వు ఎట్టెట్లు ఇయ్యవే. ఇటు అయ్యో ఇటు ఇయ్యే. పూయనన్నా పూస్తాను గాని ఆ పూసేది కొద్దిలన్నా నాకు తీయ రాదే. అయ్యా ఇందులో నా ఉమ్ము పడ్డది. అయితే ఉమ్ము పడ్డ నాపుతా. అబ్బా పాపవుదానా, అట్లా పడితే తినడానికి నీ బాధ కదా. భయా నువ్వేం చేస్తుంటావు భయా? పడితే తింటేనే. ఆయన నువ్వు నా పెళ్ళనమేనా, ఎంగిల్ ఎందుకు అవుతుంది? నా ఎంగిల్ నువ్వు తినచ్చు, నీ ఎంగిల్ నేను తినచ్చు. ఇటు ఇయ్యే. ఆయన చెట్టు నాకుతేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది. నువ్వు కావాలంటే పోయి తెచ్చుకోపో, నేనేమన్నా. ఆగమ్మా, నువ్వు మిఠ మిఠ చూస్తుంటే నీ ఇడ్లీ తెచ్చుకొని తింటా. నువ్వు వడాలు తిన్నావు కదా, అది ఆయిల్ ఫుడ్ అన్నావు కదా. నీ ఇడ్లీ తెచ్చుకుంటే వితౌట్ ఆయిల్ మిట్ట మిట్ట చూడాలి. నీకు సెకిన్ కాదు కదా, నిన్ను గింత కూడా వక్కియ్యా. ఏమనుకుంటానవా? నీ వక్కదు నీ తొక్కదు, తెచ్చుకుంటే తెచ్చుకో. నేను ఏం వదులుతానమేంది? తెచ్చుకుంటేనే నా దగ్గర పైసలు లేవనుకుంటానవా? నువ్వు మిట్ట మిట్ట చూడాలి. పోతా నాగు. ఏమన్నా బెదిరిస్తాడు? అబ్బో ఎండ ఎక్కువ కాకముందే మంట చేయాలి, మళ్ళీ ఆకలి అవుతుంది. అబ్బా ఉడుకుడుకు ఇడ్లీ, అది మిట్ట మిట్ట చూస్తుంటే కమ్మగా చెక్కిన అత్తుకొని తింటా. ఆగమ్మా, నన్ను చెక్కిన కూడా నాకనియలే కదా. ఆకాశంలో ఆశల హరివిల్లు అందమైన జీవితాన అందుకోరా అందుకోరా. ఓకే సెకండ్ అండి. టిడిన్ 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 టిడిన్. శంకర్ బావేంది చేతులేమో పట్టుకొని వస్తాడు. అద్భుతం, ఫెంటాస్టిక్. ఆగో ఓ శంకర్ బావా ఏమో పట్టుకొస్తాను. ఇవానే ఇడ్లీ పట్టుకొస్తాను. మా అక్క తెమ్మన్నదే బావా. అయినా మా అక్క అంటే నీకు ఎంత ఇష్టం బావా? ఇష్టం లేదు పొందలేదు. నన్ను పొద్దున కూరగాయల బొమ్మని వడాలు తెప్పించుకొని బర్రె లెక్క తిన్నదే. నాకు ఒక్కటి కూడా ఇవంటి ఇయ్యలే, ఆఖరికి చెక్కిని కూడా ఇయ్యలేదే. అందుకే అది మిట మిట చూస్తుంటే తిందామని పట్టుకొని పోతానా. అక్కకి ఇవ్వకుంటే నువ్వు తింటావా బావా? జోక్ చేయకు. ఓ పిసపోరి, జోకు లేదేం లేదే. నా ఇవానంగా నాకు ఇయ్యలేదానే నేను పట్టుకొని పోతానే. ఏంది అక్క నీకు ఇవ్వకుంటా అచ్చ సరిగి తిన్నదా? నేను నమ్మ బావా. నువ్వు నమ్ముతే ఏమత్తది, నమ్మకుంటే ఏమత్తది? నాకు ఈ ఎండకు గావరైతుంది. ఈ వేడి ఇడ్లీలు చల్లనట్టున్నది, వేడి వేడిగా పోయి తింటా. ఏ ఊకోతి బావా, పైన వేడేనే ఇడ్లీ వేడేనే, రెండు కలిపి తింటే వేడు కాదా బావా? చల్లారినాక తింటే పానం చల్లగా ఉంటది. పానం చల్లబడు కాదే, నేను ఇడ్లీ తినకపోయినా అనుకో నేనే చల్లబడేటట్టున్నా. ఇగో బావా అక్క తెచ్చుకున్నది, అక్కకి ఎట్లాగో నువ్వు ఇయ్యవు. నువ్వు తెచ్చుకున్నావు కదా, నీ దాంట్లో ఒక 2 ఇడ్లీ రాదు, తింటా. ఆకలి అవుతా. ఓ పిసదానా, తెచ్చుకునేదే నేను 2, ఆ 2 నీకు ఇచ్చినాక నేనేం తినన్నే? అట్టి చెక్కిన నాకన్నా. అయ్యో బావా ప్లేట్ తెచ్చినావు అనుకున్నా, నువ్వు 2 ఇడ్లీ తెచ్చుకున్నావా? 2 ఇడ్లీలకి వెళ్ళి నీకొకటి నాకొకటి, చెరొక్కటి తిందా. నేను తెచ్చుకునే 2, నేను 2 తింటే నాకు కడుపు తింటది. నీకు ఇళ్ళకెళ్ళి ఒకటి ఇస్తే నీకెటు కాదు నాకెటు కాదు. అయినా ఈ ఒక్కటి నీకేం సరిపోతుంది? 20-30 ఇడ్లీలు అయితే సరిపోతాయి. ఈ 2 తిన్నా 4 తిన్నా నీకు సరిపోదే. ఓ బావా ఆకలికి 20-30 ఇడ్లీలు తింటే సరిపోదో అని నువ్వు ప్రేమ ఒక్క ఇడ్లీ ఇచ్చిన చాలు బావా, నా కడుపు నిండు. సోబి నీ గురించి నాకు తెలియదానే? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తానా, చేతులు ఏమన్నా ఉన్నదనుకో ఉబ్బిచ్చి మొత్తం తీసుకుందామని చూస్తాను. నన్ను సితార్ కొమ్మలు ఎక్కిస్తానవే. నేను నీ మాటలకు వాడా ఇడ్లీ చల్లారుతుంది. నువ్వు ఎన్నెక్కిచ్చినా నేను తినేటోండి కాదు. నువ్వు పోయి తెచ్చుకోపో, ఆ బండి కాడ వేడి వేడి ఇడ్లీ చేస్తారు, నేను పోయి తింటా.
వామ్మో ఇళ్ళకెళ్ళి ఒకటి తిందామని చూస్తానవా? నేను ఇస్తానానే, నేను ఇయ్యా. అబ్బా ఎంత బుదరకిచ్చినా ఇయ్యలేదు పీసిడు బావా. చెకిన నాకుతేనా అంటే ఇయ్యలగా అమ్మ. నువ్వు మిట్ట మిట్ట చూస్తుంటే తింటాగు పాపవుదానా. చి మధ్యలో సోపి కలవకపోతే అయిపో, చల్లారకపో కొంచెం చల్లారవాడి ఆయన ఏం కట్టి చెకిని ఆ దారం మంచిగా కట్టనట్టు కోరుడు ఆగమాగం. గిరాకీ బాగా అయింది, కొత్తగా పెట్టింది టిఫిన్ థియేటరు. అబ్బా ఇళ్ళకుగా ఎర్ర షేకిని మర్చిపోయినా. ఎర్రదంటే ఏమంటారు, అల్లం షేకిని మర్చిపోయినా పాడుగాను. బా అమృతం ఉన్నట్టున్నది. నా పిల్లమన్నట్టు షెకినే మంచిగా ఉన్నది. అబ్బా గందుకే అది షెకిన్ నాకు ఇవ్వంటే ఇయ్యలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొద్దిగా అల్లం షేకిన్ అయితే కారం కారం పుల్ల పుల్లగా ఉండు. చి మధ్యలో సోబి కలవకుండా అయిపో, అది కలిసి కొద్దిగా వేడి వేయండి. దానికట ఒక్క ఇట్లు అయితే సరిపోతుందట. అసుంటి 100 పెట్టినా సరిపోదు. నా పెద్దం ఏం చెప్తాను, ఆలుగడ్డ ఇంట్లో ఉండవచ్చు. మంచిగా తెచ్చుకున్నాయి. ఆగో తెచ్చుకొని తింటానావానే? జరుగు. ఎన్నిట్లు తెచ్చుకున్నావు? 2. ఇగో నాకు అప్పుడు మస్తు బాధ అనిపించింది. ఏం బాధ అనిపించిందే? నువ్వు పోయినావు కదా, గంట సేపు బాధపడ్డా నేను. ఎందుకు? నువ్వు చట్నీ అడిగినప్పుడు చట్నీ ఇస్తే అయిపోవని. అదే నేను ఒకళ్ళ షెకిల్ తినా, ఒకళ్ళ ఎంగిల్ తినా. నా షెకిల్ నేనే తింటా, నా ఇడ్లీ నేనే తింటా. ఒకళ్ళు నడుకోను, ఒకళ్ళకి ఇయ్యా. నీది నువ్వు తిన్నావు కదా. కొద్దిగా చూద్దాం. పాపం దాకుతుంది. పారేనన్నా అవతల వారెత్తా గాని నీకు ఇయ్యనే పాపవుదానా? నేను అప్పుడు మస్తు బాధపడ్డా, ఇప్పుడు కూడా బాధపడతాను. సోపి కూడా తొవ్వల కలిసి సినిమా డైలాగ్ వచ్చింది. నేను 40-50 ఇడ్లీలు తింటే నాకు సరిపోదు గాని ప్రేమ కొద్ది నువ్వు ఒక ఇడ్లీ ఇచ్చినావు అనుకో బావా, నాకు కడుపు నిండుతుందని. దాని మాటలు నాకు తెలియదా? నీ కథలు కూడా నాకు తెలుసు. అగో అది నేను ఒకటేనా? ఒకటే కదా. ఇప్పుడు మొగన్నే నువ్వు షెక్కిన్ నాకనియ్యలే, నీకు నేను ఇడ్లీ అన్నే. బా నెయ్యి పోసిరు. అబ్బా కొద్దిగా వాసన కూడా చూపెట్టా. ముక్కు మూసుకో నేను తినరాక. ఆయనగా ఇడ్లీలు తింటారా అంతా? వడాలు తినాలే, ఆయిల్ ఫుడ్ తిని ఇట్లుబ్బాలే, ఇట్లుబ్బాలే. నాకు తెలియదా? కొద్దిగా కొద్దిలా కాదు, పళ్ళన్ని కూడా ముట్టనియ్య నిన్ను. నువ్వేమనుకుంటావా అమ్మ? తిన్న తర్వాత పళ్ళం కడుక్కో. కడుక్కుంటా, అవసరమైతే అని నాకుదా. నీకు అవసరమా? నీళ్లు కూడా మిగులుతాయి. ఎండాకాలం నీళ్లు కూడా వృధా చేయద్దే. ఒక్కొక్కరు నీళ్లు తాగడానికి లేక తల్లాడుతారు. అసలు వేస్ట్ చేయద్దు. ఏమైతుంది నాకుతుంది, నా పల్లెమేనే. ఇగో ఇప్పుడు ఇడ్లీ ఇయ్యలేదా అనుకో, ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకో. నాది నేనే చేసుకుంటా, నాంగి నేనే విండుకుంటా, నా డైర్ నేనే విండుకుంటా. నిన్నేమన్నా నీ మిండు పట్టా నేను చెప్పు. బోర్లు కూడా నువ్వే తోముకోవాలి, ఇల్లు కూడా ఉడుచుకోవాలి చెప్తానా. వంట కూడా నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇడ్లీ ఇయ్యలేదా అనుకో వేరు పడదని చెప్తానా. ఈ బుద్ధి ముందుండాలే. నువ్వు తెచ్చుకొని నిన్ను అడగనంటివి కదా, మళ్ళా పిల్లి లెక్క వచ్చి నాకింటి వేరు పడదామని మాట్లాడగలవు. ఇడ్లీలో నాకు అట్లా తింటరా? బువ్వ తిన్నట్టు పచ్చ పస కలుపుతాను. అబ్బా పిల్ల, ఇడ్లీలు ఎట్లా తినో నాకు తెలిసే. హోటల్లో నేను ఎట్లా తింటానో నాకు తెలియదా? ఇప్పుడు ఆకలి మంటకు మనం ఇద్దరే ఉన్నామని పసి కలుపు తింటానా? అదే హోటల్ పోతావా ఎట్లా తింటారో చూపెట్టన్నా. చూడుగా హోటల్ వినమనుకో. అట్లా ఆడోళ్ళు తింటారు, మగోళ్ళు తినరు. అట్లా ఆడోళ్ళు తింటారు, మగోళ్ళు తినరు. అదే ఇంటికాడ ఉన్నామనుకో, అన్ని నన్ను చూస్తే ఎవరు ఏందే కాలుకెత్తా మెడకెత్తావు, మెడకెత్తా కాలుకెత్తావు. ఇడ్లీ ఎవరైనా ఇట్లా తింటారు. ఇంకో సరే అట్లా అన్నావు కదా,
ఇంకో నేనైతే ఎట్లా తింటా చెప్పన్నా ఇంకో హోటల్ పోతా చూడు ఇట్లా తింటాం ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇంకో తింటాను కదా కడుపు నొత్తే చూడు నీకు నొచ్చావే హాస్పిటల్ పోయి చూసుకుంటా నీకైతే ఇయ్యా పాపవు దానా 30 రూపాయల ఇడ్లీకి హాస్పిటల్ దాకా పోయి పైసలు పెట్టొద్దా? వెయ్యి పెడతా నీకు అవసరమా 2000 పెడతా నీకు అవసరమా అవసరం ఉన్నదని మరి అప్పుడు ఎందుకు ఇయ్యలే ఇప్పుడేమో బాగా మిట్ట మిట్ట చూస్తాను జిట్టు కన్నదానా ఇడ్లీ కోసం అంతగానో మొరుతాను నువ్వు వరకోగా వరలేదా అబ్బా ఓరినందుకు తప్పైంది గాని నువ్వు తింటంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇంకో తప్ప తెచ్చుకున్నాను అనుకో అప్పటికి మా ఇంట్లో గాని ఇప్పుడు తీయే అబ్బియ్యే దీన్ని బట్టి నీకేం అర్థమైంది ఇంకేం అర్థమైంది తెచ్చుకున్నప్పుడు ఇద్దరు సరి సమానంగా తెచ్చుకోవాలి అర్థమైంది కదా ఇంకో తప్ప నాకు తెలియకుండా తిన్నామనుకో ఇట్లనే చేస్తా అర్థమైతుందా మా సరే తీ ఇక తిను నీకు సరిపోయిందిగా ఇంకా చెయ్యి నాకు ఏం చేయాలి రోజు గదే పువ్వ గదే పప్పడుతుంది ఒక్క రోజు కూడా నీసే అంటే అస్సలు అనట్లేదు ఏం చేయాలి నేను అవ్వ ఎట్లా అవ్వ ఇది రోజు పప్పు కూర అండుతుంది ఇది ఎట్లా నీసు కూర అండదో దాని సంగతి చెప్తా ఐడియా వచ్చింది నా శాతగాని మొగడు తట్టెడు తిని నడింట్లో వండొచ్చు ఇంకెందిగా అన్నం వండినా కూర వండినా ఏం చెప్తాడు ఉన్నావా ఉన్నా తిన్నావా మా తిన్ననే తినకపోతే చస్తానా నువ్వు రోజు పప్పులు అంటున్నావు కదా అది తిని తిని పిత్తులు విత్తు చస్తాననే అబ్బో నువ్వు ఆంట విత్తుతాను ఒక్కొక్కరు పిత్తులు రాక ఎంత ఇబ్బంది పడతారో తెలుసా గ్యాస్ పోతే ఎంత మంచిది ఆరోగ్యానికి అంటే గ్యాస్ పోవాలని 360 రోజులు పప్పులు అంటావానే ఆ పప్పులు తిని తిని కూటం లెక్క అయితేనే కూటం లెక్క అయితే తీసి గుమ్మిల దాతది ఇంకా నయ్యం బాధ చచ్చిన నువ్వుకి కుట్టేస్తానులే నీ అవ్వ కర్మాను తెచ్చుకున్నా కందులు అవి లేకున్నా అయిపో మరి నిన్నెవడు తెచ్చుకోమన్నాడు బల్బ్ వచ్చి తెచ్చిండే బయట కొంటే పావు కిలోకు 30-40 అవుతుంది అని ముఖ్యానికి అత్తుని అని తీసుకొచ్చిన నాకు బల్బు ఎక్కువ తీసుకొచ్చిండే అవి దాస్తే పురుగు పడతాయని రోజు అవే ఎత్తన్నా ఇంకో 4 రోజులు అయితే ఆయన పప్పు అయిపోతుంది అయిపోయినాక కూరగాయలు తీసుకొచ్చి అంటుతుంది నేను దండం పెడితే రైత ఆ 4 రోజులు కూడా నువ్వే తినే నేను బయట ఎవరైనా కూర అడుకొచ్చుకొని తింటా బయట పోతే మూతికి వాతలు పెడతా ఏమో బయట పోయి అడకచ్చుకొని తింటాడట మొగోడు నేను తింటలేనా ఏమన్నా నేను గోలించుకొని తింటున్నానా నేను తినేదే నువ్వు తిను నువ్వు వండిన పప్పు తినడానుకో రైత ఇక నేను చచ్చిపోతేనే ఉపాసమైన వంట గాని ఆ పప్పు కూరలతో తిననే నా వల్ల అయితే లేదే రచిత వల్ల కాకపోతే వాకిట్ల వండు ఏమో ఇంత పప్పు ఉండగా కూరగాయలు కొనుక్కొస్తాడట పైసలు పెట్టి రూపాయి ఎంత కష్టమైతుందో తెలుసా అంటే పైసలు చూసుకుంటా ఉపాసం ఉన్నమాట వానే ఇట్లా పైసలు చూసుకుంటున్నావా అనుకో ఇద్దరం కలిసి పాడెక్కల్సి తెలుసానే పాడెక్కులేదేం లేదు సరే గాని ఏం పప్పు అండాలి కారపప్ప ముద్దపప్ప అంటే పప్పుల గిన్నె రకాలు ఉన్నాయానే ఏ రాయి అవుతుంది తలకాయ వాళ్ళు కొట్టుకోవడానికి ఏదో కూర అండు నేను గడి వేస్తా ఎటు కూలి రాక వేస్తా అన్ని చెప్పాలి నీకు చెప్పండి అటే ఉండకు అబ్బని బాంచన్ అబ్బ కొడుక జాబిల్లికి వెన్నెలనిస్తా మబ్బులకు చీకటినిస్తా జాబిల్లికి వెన్నెలనిస్తా మబ్బులకు చీకటినిస్తా కొత్త సిగ్గు నీకివ్వను నీ వాకిలికిస్తాను కొత్త సిగ్గు నీకివ్వను నీ వాకిలికిస్తాను ఇన్ని నాళ్ళు దాచుకున్న కన్యతనం నీకివ్వను ఇన్ని నాళ్ళు దాచుకున్న కన్యతనం నీకివ్వను కొన్ని నాళ్ళు వేచి ఉన్న నీ కుర్రతనానికి విస్తా నీకు నా మనసిస్తా మనసులో చోటిస్తా అగో ఏంది నువ్వు ఇన్ని నాళ్ళు దాచుకున్న కన్యతనం నీకు ఇవ్వనని వాడుతున్నావు
ఓసిని ముఖంలో మన్ను నీకు కన్నెతనమైన పట్టదానే మొదటి నుంచి పాట పాడినా నీకు వినవలేదా? అగో నేను ఇన్న కాడ నుంచే నీకు చెప్తానా, నేను మొదటి దగ్గర విన్నా. అయ్యో నువ్వు మధ్యలో తిన్నవానే కన్నెతనమే నువ్వు అంతే కదా. ఆవు జాబిల్లికి వెన్నెలనిస్తా మబ్బులకు చీకటినిస్తా అది లేదా? ఎవరికి ఇస్తావు? అదే పాట ఉన్నది పాడినా ఇంకా దానికి ఎవరికి ఇస్తామంటానవేంది? మరి ఎప్పుడు నీళ్ళు కొత్త వాడతానే ఏంది పాటలు? అయితమే గాని కోడి కూరలకు కుడకపోడి మంచిగా ఉంటది. కుడకపోడి మధ్యలో ఎత్తలేవు. ఇవి ఎండిన కుడకలు ఉన్నాయి కదా, ఆయనతో గ్యాండలు పట్టు పొడి అవుతుంది. అర్థమైతుందా? మా వాడుతుంది ఏంది పాడుతుంది అంటానా కదా. అయితమే గాని నీ పాట ఎట్లా పడినా వచ్చే వాడినా నీ మొక్కలు ఎక్కనే ఉన్నది పాట. మరి నువ్వు నీకు అత్త వాడే నువ్వు వాడవు పాడిన ఎక్కిరిస్తావేం తెప్పిస్తుందా? పాటలకి ఇప్పుడు ఎందుకని రేపు కోని కోసుకుందామే. కోని కోసుకుందాం అంటాను. వెళ్ళకెళ్ళి కొత్త వేడున్నాయి పైసలు. దిక్కు వల్ల పెళ్ళ కోని అని అడిగితే పైసలు ఏమంటాను? నువ్వే మగవాణ్ణి అంటే కోడిని వస్తే మగోడిని లేకపోతే కాదానే? మరి మేకను వస్తే మోగోళ్ళ మోగని. మరి మేకపోతును వస్తే ఇగో ఆడికే ఆపే రేపు కోని కోసుకుందాం పోయిదే పోయే. ఎందుకు కోడి కూర తినబుద్ధి అవుతుందానే? బయలర్ కోడిదేమన్నా, టర్కీ కోడిదేమన్నా, సీమ కోడిదేమన్నా, జుట్టు కోడిదేమన్నా, గిరవది కోడిదేమన్నా, నాటు కోడిదేమన్నా, ఏ కోడి కావన్నా చెప్పు. ఒక్కో కోడి ఎట్లుంటుందో చెప్పవా అని. ఒక్కొక్క కోడి అంటే నేను చెప్పిన కొంప తీసి 12 కోడి అంటావు ఏంది? టర్కీ కోడి ఎట్లుంటది? అరే టర్కీ కోడి మస్తు ఉంటది. దాని బొక్క గట్టిగా ఉంటది. దాని బొక్క చీకుతంటే అల్లకెళ్ళి పూలు కత్త చూసినవా? కమ్మగా ఉంటది. నల్లి బొక్కలకెళ్ళి పూలు వచ్చి అట్టు అంటావు చూసినవా? సేమ్ అట్టనే ఉంటది. మస్తు అనిపిస్తుంది. ఏ టర్కీ కోడి అంటే నేను ఎప్పుడు తినలేదే. పోయి నాటుకోడి కోపించుకరాపో. సరేది రేపు మాగోన్స్ కత్త అల్లకు కుడక పొడేద్దాం. మిషన్ తెచ్చి కుడక గీకే పొడైతది. పోయి రేపో గీక్దాం. అయ్యో నువ్వు పోతేంది? నువ్వే పోతేంది? ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. ఆ మిషన్ తోట గీకన్నా నీ గీక్తా చూడు. అదైతే ఇదైతే అట్లా కింద పడతలేదా? అరే ఇంకా ఇళ్ళకెళ్ళి పడితే ఎత్తుకోవచ్చే. ఇంకా బోని తెలివి తెల్లారా కిందంత మట్టి ఉన్నది. మట్టి కాదు తుడిసినా ఆగు. అన్న శంకరన్న ఏమైందిరా? అది అగ్గో అది అంటాను. అదంటే ఏందిరా? ఏం లేదన్నా, ఇంకా హైదరాబాద్ చెల్లెని లవ్ చేసింది శోభ. అది నేను లేకపోతే చచ్చిపోతా అంటే జర మాకు పెళ్లి అన్న. ఓరి వారి పోయి ఇంకా శోభను పెళ్లి చేసుకుంటావారా? మరి నిన్ను చేసుకుంటా అన్నదా? ఏ ఊకో అన్న, నాకు పెళ్లి ఏమంటే కుడుక పొక్కలకెళ్ళి చూసుకుంటా నచ్చిందా మెచ్చిందా అని అడుగు. అయ్యో పిల్లగాడికి అంత బాగా చెప్తా అంటే నువ్వేంది కుడక పట్టుకొని జోగి చేస్తాను? ఏ జోకు లేదేం లేదు. ఇడు కామెడీ చేస్తాను కావచ్చు అనుకున్నా. నిజంగానే ప్రేమించిన వారా? అన్న నేను ప్రేమించనే గీడు రాకత్తనానే. నిజంగా నేనే మాకు పెళ్లి అయ్యో ఈ పిల్లగాడ శోభను డీప్ గా ప్రేమించినట్టున్నాడు. ఆయనతో ఏమైనా చేసుకుంటే ఎట్లనే? లే ఊకో లేనిపోని అని చెప్తావేందే? ఆ నిజంగా ఏమన్నా చేసుకుంటే నువ్వు శోభనిచ్చి పెళ్లి చేయకపోతే నువ్వు ఆయన చెప్పినట్టు ఏదో ఒకటి చేసుకుంటానే. ఒక వారి గారు రాక ఓకురా. రేపు మా ఇంటికి రా. ఆల్లులను పిలిపించి ఓకే చేపిస్తా. సరేనా? నాకు రేపు పక్క అన్న పక్క ఎత్త పోరా. చేయకపోతే ఏదో ఒకటి చేసుకుంటానే. అరే చేసుకోవడం కాదు, నువ్వు దాన్ని చేసుకున్నాకనే ఏదో ఒకటి చేసుకుంటావు. పిల్లది ఎన్ని సంవత్సరాల అదే నువ్వు దాన్ని ఇవ్వకపోతే చేసుకోని అంటాడు. ఏదో ఒకటి చేసుకుంటా అంటాడు కదా. దాన్ని చేసుకున్నాకనే ఏర్పడుతుంది. చేద్దాం పట్టు. ఇద్దరు ఇష్టపడ్డారు కదా. ఇద్దరు ఇష్టపడ్డాక మధ్యలో మనం సరదాగా బతుకుతా అయిపోయా. ఏమైంది? ఎందుకు రమ్మన్నాడట? నాకేం తెలిసే, పిలిపించిండు. ఎందుకు రమ్మన్నాడు చూస్తే తెలుస్తుంది. నీకు అన్ని చింత్రాలు. వదినే అన్న లేడా? ఉన్నాడు. ఒకసారి ఎందుకు రమ్మన్నాడు? పిలుతాగు. ఓ మనిషి ఏం చేస్తాను ఇంట్లో? ఒకసారి బయటికి రా. అగో వచ్చిన వారా రవి? వచ్చిన వారు ఎందుకు పిలిపించా అన్న? ఏం లేదురా, గా ఎల్లా బాబు కొడుకు బుచ్చపతి గారు లేడా? మీ మర్దర్ను ప్రేమించిందట. ఇద్దరు ప్రేమించుకుంటారట. సంవత్సరం అవుతుందట. ఒకళ్ళు లేని ఒకళ్ళు ఉండరట. పెళ్లి అయ్యమని నా ఇంటికి వచ్చిండు. మిమ్మల్ని మాట్లాడుకుందామని మిమ్మల్ని పిలిపించా. ఏంది? మా చెల్లె భిక్షపతిని ప్రేమించిందా? మాకెప్పుడు చెప్పలే కదా. అగో ప్రేమించుకుంటా అని చెప్తారా పిల్ల? ఏం మాట్లాడతాను?
అది కాదే రజిత, ఆ పిల్లగానికి 2 ఎకరాల భూమి ఉన్నదట. నీ చెల్లెనిచ్చినా అనుకో మంచిగా బతుకుతారు. ఆయన నీ చెల్లెకు ఆయన అంటే ఇష్టం కదనే. ఇగో రజిత, ఆ భిక్షపతి గారు కూడా మీ చెల్లెను ఇష్టపడతాడు. పెళ్లి చేస్తే మంచిగా బతుకుతారు. ఇంకేంది, ఏమంటావురా రవి? అవును రైత, శంకర్ అని చెప్పిందన్న కూడా నిజం ఉన్నది. ఆ భిక్షపతి గారు కష్టం చేసుకొని మీ చెల్లెని చాపుతాడే. ఏమంటావు? సరే ఇక అది కూడా ఇష్టపడ్డదని అంటున్నారు కాబట్టి చేద్దాం. వాళ్ళని పిలిపి బావా. అయ్యో, మీరు రాకముందుకే రమ్మని చెప్పిన. అగో మాటలోనే వస్తారు. రారి, మీకోసమే చూస్తాను. చెల్లె, నీకు భిక్షపతి అంటే ఇష్టమేనా? ఇష్టమే అక్క. అరే, నీకు శోభ అంటే ఇష్టమేనా? పానమన్నా అంతేనా? అరే రవిగా, అటు ఇటు కలిసి అయితే పెళ్లి సంబంధం సెట్ చేసాం. మంచి రోజులు చూసి మీ మర్దలకు పెళ్లి చేద్దాం. ఏమంటావు పిల్ల? సరే. సరేనా? అరే రవిగా, మీ మర్దల పెళ్లి సెట్ అయింది. మాకు దావత్ ఏం లేదారా? ఎందుకు లేదా శంకర్ అన్న, మా మరదల పెళ్లి ఎట్లా ఖాయమైంది కదా. నేను పోయి మేకకూర ఎత్తా, అందరం కలిసి తిందామే. అగో మేక కూర చేస్తాడటనే రవలి. నువ్వు నాటుకోడు అన్నావు కదా, నాటుకోడు తర్వాత వస్తున్నాం. ఇలా పెళ్లి కుదిరింది కదా, ఇలా దావత్ ఇస్తారు కాబట్టి మేక కూర తిందాం, మలుచుకొని పందాం. ఏమంటావు? అంటే మర్దల పెళ్లి చేసిండు, మేక కూర తెచ్చిండు అన్నట్టు. అంతేనా? అరే తొడ మాసం దేరు, అన్ని బొక్కలు తెచ్చావు. ఓకేనే. ఇంకా ఇక నీకు సడ్డ కూడా అవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరాజ్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. మర్దల పెళ్లి చేసిండు, మేక కూర తెచ్చిండు. బాయ్. కమ్మగా తిన్నాం.